అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరుణ్ వ్లాగ్స్. ఈ వరల్డ్ కప్ లో స్టార్టింగ్ లో జరిగినంత ఇంట్రెస్టింగ్ గా ఈ వీక్ జరగలేవు మ్యాచ్లు అనే చెప్పాలి. మనం స్టార్టింగ్ లో చూసుకుంటే చిన్న టీమ్స్ పెద్ద టీమ్స్ ను ఓడించినంత పని చేసాయి, ఓడించలేదు. కానీ మనం చూసుకుంటే ఇండియా మీద యుఎస్ఏ కానీ, పాకిస్తాన్ మీద నెదర్లాండ్ కానీ, ఇంగ్లాండ్ మీద నేపాల్ కానీ, శ్రీలంక మీద ఐర్లాండ్ కానీ మంచి కాంపిటీషన్ ఇచ్చాయని చెప్పాలి. ఒక టైంలో పెద్ద టీంలో ఓడిపోతే ఆ చిన్న టీంలో గెలుస్తాయన్న సిచ్యువేషన్ కూడా క్రియేట్ అయింది. కానీ ఈ వీక్ లో అంత ఇంట్రెస్టింగ్ గా మ్యాచ్లు జరగలేదని చెప్పాలి, కొంచెం సప్పగానే జరిగినాయని చెప్పాలి. కాకపోతే నిన్న జరిగిన మ్యాచ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. జింబాబ్వే వర్సెస్ ఆస్ట్రేలియా. జింబాబ్వే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, 169 చేసింది. జింబాబ్వే వికెట్స్ ఉన్నప్పటికీ చాలా స్లోగా బ్యాటింగ్ చేసింది అని చెప్పాలి. వాళ్ళ ఓపెనర్ బెన్నెట్ కానీ, తర్వాత వాళ్ళ లాస్ట్లో సికిందర్ రాజా కానీ, మిగతా బ్రూల్ కానీ వీళ్ళందరూ రన్స్ చేశారు, కానీ చాలా స్లోగా చేశారు. లాస్ట్లో కొంచెం హిట్టింగ్ చేయడం వల్ల సికిందర్ రాజా స్కోర్ అట్లీస్ట్ 169 రీచ్ అయింది. సో అది గుడ్ స్కోర్ అని చెప్పాలి. కాకపోతే ఉన్నది ఆస్ట్రేలియా ఏంటంటే బౌలర్లు లేకపోయినప్పటికీ బ్యాట్స్మెన్ మాత్రం మంచి బ్యాట్స్మెన్ ఉన్నారని చెప్పాలి. మ్యాక్స్వెల్ కానీ, హెడ్ కానీ, తర్వాత టిమ్ డేవిడ్ కానీ ఇలాంటి మంచి వీళ్ళందరూ మంచి మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకి ఛాన్స్ ఉందనిపించింది. కాకపోతే ముజర్బానీ కానీ, ఈవెంట్స్ కానీ వీళ్ళిద్దరూ సూపర్ బౌలింగ్ చేశారని చెప్పాలి. స్టార్టింగ్ లో పవర్ ప్లేలోనే ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది. దాంతో ఎక్కడ కూడా రికవర్ అయ్యేటట్టు కనిపించలేదు. మ్యాక్స్వెల్ అండ్ రెన్షా కొంచెం వరకు ట్రై చేశారు. రెన్షా 65 చేశాడు, మ్యాక్స్వెల్ 31 చేశారు. సో ట్రై చేశారు కానీ అది సరిపోలేదన్నమాట. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు కూడా, స్టోనీస్ కానీ మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా పెద్దగా రన్స్ చేయలేదు. దాంతో ఆస్ట్రేలియా ఓడిపోవాల్సి వచ్చింది, జింబాబ్వే గెలిచింది. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ముజర్బానీ బౌలింగ్ గురించి. చాలా బాగా బౌలింగ్ చేశాడని చెప్పాలి. ఎక్కడ ఎవరికి ఏ బ్యాట్స్మెన్ కి ఎలాంటి బాల్ వేయాలో పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాడు, సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇంకా మనం హిస్టరీ చూసుకుంటే జింబాబ్వే ఆస్ట్రేలియాని 3 times ఓడించింది. 3 times ఓడించినప్పుడు ఇండియాకు చాలా మంచి విషయం జరిగింది. ఏంటంటే 1983లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ టైం మనం ఫస్ట్ టైం మనం వరల్డ్ కప్ గెలిచాం 50 overs ది. తర్వాత 2007 T20 వరల్డ్ కప్ అంటే ఫస్ట్ ఎడిషన్ లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించింది. 2007లో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. సో ఇప్పుడు కూడా ఈ సీజన్ లో కూడా జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించింది. చూడాలి మరి ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందో లేదో. ఇప్పటి వరకు ఈ మొత్తం 10 seasons లో ఆస్ట్రేలియా ఒక్కసారి కూడా జింబాబ్వేని ఓడించలేదు. ఈ T20 వరల్డ్ కప్ లో 2 times వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న మ్యాచ్లు 2 times కూడా జింబాబ్వేనే గెలిచింది. ఇది రేర్ ఫీట్ అని చెప్పాలి. జనరల్ గా ఆస్ట్రేలియా అంటే వరల్డ్ కప్స్ లో చాలా పులుల్లా ఉంటారు, కానీ T20 వరల్డ్ కప్ వచ్చే వరకు వాళ్ళు పెద్దగా టీమ్ అంత స్ట్రాంగ్ గా ఉండరు. నార్మల్ టీం వస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళు గెలిచారు కూడా T20 వరల్డ్ కప్, కానీ వాళ్ళ టీం చూసుకున్న పెద్ద స్ట్రాంగ్ టీం పంపించరు. ఈ వరల్డ్ కప్ లో చూసుకున్నా మనకు కమిన్స్ లేడు, షాహిద్ గుడ్ లేడు, మార్చ్ లేడు. సో మంచి మంచి ప్లేయర్లు ఎవరు లేరు, ఒక నార్మల్ టీంతో ఆడుతా ఉన్నారు.